Hi students, welcome to the next class. Today we will see what is the figure series completion. Okay, so figure series completion we are going to see today. Figure series completion అంటే ఏంటంటే సో మనకి ఇక్కడ 4 అంటే 3 series, first series, first figure, second figure, third figure and fourth figure. It is already, you have to identify this fourth figure which is present on the right hand side. So there is a sequence, అంటే ఒక సీక్వెన్స్ లో మనకి ఈ డయాగ్రామ్ ని వాడు డ్రా చేసుకుంటా వెళ్ళింటాడు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ సిరీస్, దట్ ఈస్ సీక్వెన్స్. సో ఆ సీక్వెన్స్ ఏంటిది అనేది మీరు కనుక్కొని సో ఫోర్త్ figure you have to identify which is present in the answer. Okay, so I already explained this problem. So in the first video only I explained. Okay, so no need to explain here once again. We'll go for directly for the problem. So figure series completion ante, so I have to give some idea. So దీంట్లో ఒక్కోసారి మీకు క్లాక్ వైజ్ he will rotate, ఒకసారి క్లాక్ వైజ్ రొటేట్ చేసి ఉంటాడు, ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి ఉంటారు. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. తర్వాత ఒక్కోసారి టాప్ని బాటమ్ చేసి ఉంటాడు. ఓకే, టాప్ని బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. సో ఇది కూడా జరగచ్చు అవకాశాలు. సో దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ హీ విల్ డూ. నెక్స్ట్ సో మనకి యాంటీ క్లాక్ వైజ్లా సో అండ్ సిరీస్ని కంప్లీట్ చేయడానికి ఇవి అవకాశాలు. సో లెట్ us see the problems, you will understand. Right, see students, this is 2019 question paper, 2019-20 question paper, very latest. So 4 questions only given here. So you see how to do this problem. ఒకసారి చూడండి, ఇది 2019-20 question paper, ఇది 4 questions ఇచ్చారు మనకి. సో how to do the 4 questions, you see figure series completion. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఐ ఆల్రెడీ టోల్డ్ క్లాక్ వైజ్. సో అంటే క్లాక్ వైజ్ ఏంటంటే మీరుగిన వాచ్ తీసుకుంటే ఒక వాచ్. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ఎ వాచ్, సో దిస్ ఈజ్ అ క్లాక్ వైజ్ కాల్డ్. సో ఇఫ్ యూ టేక్ వాచ్ హియర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ది యాంటీ క్లాక్ వైజ్. సో ఇదేంటిదంటే క్లాక్ వైజ్. ఓకే, సో ఇదేంటిది, ఇది యాంటీ క్లాక్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగరే మనకు ఆ కాన్సెప్ట్ మీద ఇచ్చారు. సో సీ ది ఫస్ట్ ఫిగర్, ఇట్ ఈస్ గివెన్ బేస్డ్ ఆన్ ద క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి ఒకసారి. సో దిస్ యారో మార్క్ ఇన్ ద నెక్స్ట్ ఫిగర్, ఇది ఫస్ట్ ఫిగర్, సెకండ్, థర్డ్ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఫోర్త్ ఫిగర్. సో ఫస్ట్ ఫిగర్, సో దిస్ యారో మార్క్ ఈజ్ రొటేటెడ్ బై 90 degrees in which direction? In clockwise. సో ఇది కూడా ఒకసారి వచ్చి చూడండి. సో దిస్ ప్లస్ సింబల్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ అండ్ దిస్ సర్కిల్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్. దిస్ క్రాస్ సింబల్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్. అంటే క్లాక్ వైజ్ టోటల్గా షిఫ్ట్ చేసుకుంటూ జరుగుతుంది అనమాట. సో see here, this arrow mark is shifted in the next diagram. So in the next diagram if you observe, this circle is, this arrow mark is shifted to here and this cross is shifted to here. This circle is shifted to here. Okay, next this plus symbol is shifted to here. సో ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ క్లాక్ వైజ్ యూ హ్యావ్ టు రొటేట్. అంటే దిస్ ప్లస్ సింబల్ ఈజ్ షిఫ్టెడ్ టు హియర్, అంటే ప్లస్ సింబల్ ఇక్కడికి రావాలి, యారో మార్క్ సింబల్ ఇక్కడికి రావాలి, ఈ క్రాస్ సింబల్ ఇక్కడ రావాలి. సో సర్కిల్ సింబల్ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ చూడండి ఆప్షన్. సో ఇక్కడ మీకు ఏం రావాల్సి ఉంటుంది, పైన సర్కిల్ రావాలి. పైన సర్కిల్లో 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్, రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. First, second option and third option. Second option is already I marked the answer. See the third option, why the third option is wrong. Third option lo this plus symbol మనకి ఇక్కడ రావాలి. సో ఇక్కడ వచ్చింది. సో this is also going wrong. You see this exactly diagram. So plus symbol is shifted here. Okay, next circle is shifted to top. Next arrow mark is shifted to here. Next this
cross is shifted to here. So only option B is the correct answer. Okay students, next see the next question. Next question, see, this is the half circles. This is the half circles, downwards okati, upwards. You have downwards and upwards. So half circle ge there is a flower is started, and in the next diagram the flower is started. So the diagram is like this. So you can expect, so you will expect it as there is a half circle, already you have the diagrams here, the flower diagrams like this. Okay, so ikkada emostadi, next you will get, so first you will get this like this. Okay, first you will get only half. Okay, mimmalni confusion, see here it is given 4, this is wrong. Step by step you have to identify. This is also wrong, nowhere connected. This is also wrong, nowhere connected. So if you observe here, this A, only the step. So what is the next figure means, after this means what you will get, after this means you will get like this. This is the answer. So here next step, this is the answer only, it is, you have to select. This is the wrong answer, don't select it, don't confuse. Okay, right. Next, see the next question. See the next question. This is also based on the concept of clockwise rotation. Clockwise rotation. See, this cross is rotated to here in the next diagram. Plus is rotated to here and minus is rotated to here. Next, see this next diagram. So what is the figure you can expect? And you see this inside line also. Inside line chuste meeku next diagram lo like this it is shifted. In the next diagram it is like this shifted. So what is the diagram you can expect? A triangle. Okay, a triangle like this. Okay, inside. Next, this minus symbol will be shifted here, cross symbol will be shifted here, plus symbol will be shifted here. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, ఇక్కడ క్రాస్ వస్తుంది. See the options. So this plus is here, it is wrong. Okay, and cross is here, but nowhere it is connected. Equal to it is given. So equal ఇచ్చారు కాబట్టి nowhere it is connected. This is also wrong answer. See this answer, 2 cross ఇచ్చారు, so this is also not answer. So eliminate your options very easily and this is your answer. So this is your correct answer. Next figure చూడండి ఒకసారి. Next figure, 16th question. See the 16th question. 16th question లో once again the concept is given on anti-clockwise. Now the concept is given on anti-clockwise rotation. So this see the next figure, this is shifted to here, this cross is shifted to here, this minus is shifted to here, and this plus is shifted to here. So he is coming in the anti-clockwise direction. So ikkadaina chusukunte, so ippudu emaytadi next diagram, plus symbol will be shifted here, divided will be shifted here, cross will be shifted here, and this minus will be shifted here. So what is the diagram? So you will get minus here, and you will get plus here, and you will get division here, and you will get cross here. So this is your answer. చూడండి ఒకసారి ఆన్సర్ చూడండి ఎక్కడ ఉంది. సో క్రాస్ సింబల్ ఇక్కడ 2 ఆర్ చేంజ్, సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ హియర్ యూ కెన్ సీ క్రాస్ అండ్ మైనస్ ఇక్కడ రావాలి, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకసారి మైనస్ అండ్ డివిజన్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. యూ సీ దిస్ ఆప్షన్ డివైడ్ అండ్ ప్లస్, cross and minus, so only option D is your correct answer. So this is the figure completion pattern. So I think so you understand this 4 questions. So concept of very clockwise and anti-clockwise is very important. So you have to remember this anti-clockwise and clockwise. So I already given the concept. This is called clockwise and this is called as the anti-clockwise. ఒకసారి మీరు చూసుకుంటే ఒక్కదాని మీద ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 4 questions లో out of 4 2 questions are given based on this concept. How much is importance? Okay, right. Next questions. See this next question. This is also I think so this is from 2018 question paper. 2018 question paper. See this how to solve.
11th question I am taking. 11th question also, once again the concept of anti-clockwise here. Once again the concept of anti-clockwise. See, these plus symbols are rotated. So our plus symbols are rotated in this direction. So ఇక్కడ చూసుకుంటే ఒకసారి, సో these positions are also shifted to opposite. Okay, so ఇలా shift అయ్యి ఈ plus symbols are came out. Okay, so plus symbol and circle. So next you see this, once again this is also rotated in anti-clockwise direction. So ఇక్కడ కూడా anti-clockwise rotation లో చేసి, then you got like this and you have the circle inside and you have the plus and minus symbol here. So next ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఒకసారి. సో you will get like this. ఫస్ట్ లైన్స్, నేను లైన్స్ డ్రా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, సో దిస్ షుడ్ బి షిఫ్టెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. అంటే మీకు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మీకు సర్కిల్ వస్తుంది. ఓకే, హియర్ యూ విల్ గెట్ ద సర్కిల్ here you are going to get, and this plus symbol and minus symbol you will get outside. outside only. అంటే ఫస్ట్ డయాగ్రామ్ you have inside. ఓకే, inside you have, ఇన్సైడ్ లో ఉంది. సెకండ్ డయాగ్రామ్ మనకు అవుట్ సైడ్కి వచ్చింది. మళ్ళీ డయాగ్రామ్ ఇన్సైడ్లోకి పోయింది, దాని సింబల్స్ నెక్స్ట్ అవుట్ సైడ్లోకి రావాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇక్కడ ఇన్సైడ్లోకి పోయింది కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ ఇక్కడ టూ లైన్స్ ఇచ్చారు కాబట్టి దట్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. అండ్ సి, ఇట్ ఈజ్ ఆల్సో వెంట్ ఇన్సైడ్, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓన్లీ ఆప్షన్ నెంబర్ 2 మాత్రమే మనకి రెండు బయటికి కనబడుతున్నాయి, అంటే అవుట్ సైడ్లో ఉన్నాయి. సో యూ కెన్ టేక్ దిస్ యాజ్ ది యువర్ చాయిస్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హియర్ మనకి ఇక్కడ ఏముందంటే టూ పార్ట్స్ ఆర్ డివైడెడ్ అండ్ దిస్ 2 parts ఆర్ వన్స్ అగైన్ లైక్ దిస్. అంటే ఇలా డివైడ్ చేశాడు నెక్స్ట్ డయాగ్రామ్కి. సో ఇది వర్టికల్గా డివైడ్ అయింది. సో దిస్ ఈజ్ డివైడెడ్ యాజ్ వర్టికల్ అండ్ దిస్ ఈజ్ డివైడెడ్ యాజ్ హారిజాంటల్. ఓకే, హారిజాంటల్ అంటే మనకు తెలుసు కదా, వర్టికల్ అంటే ఇట్లా స్ట్రైట్గా అని, హారిజాంటల్ అంటే ఇలా అని. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో డివైడెడ్ యాజ్ వర్టికల్ ఇట్ ఈస్ డివైడెడ్. నెక్స్ట్ ఎలా డివైడ్ అవ్వాలి, మనకి కంపల్సరీగా హారిజాంటల్ డివైడ్ అవ్వాలి. ఓకే, హారిజాంటల్ డివైడ్ అవ్వాలి. మీరు చూసుకుంటే వర్టికల్ ఇట్ ఈస్ డివైడెడ్ యాజ్ 2 parts, హారిజాంటల్ కూడా 2 parts. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డయాగ్రామ్ నెక్స్ట్ ఇక్కడ 2 parts డివైడ్ అయింది, బట్ ఒక లైన్ ఎక్స్ట్రా యాడెడ్. హియర్ ఆల్సో నెక్స్ట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ రెక్టాంగిలే ఉండాలి, 3 parts డివైడ్ అవ్వాలి. కరెక్టా, 3 parts. ఓకే, సో 3 parts డివైడ్ అయింది ఆల్రెడీ. సో మనకి ఒక డయాగ్రామ్, ఒక లైన్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ హారిజాంటల్. సో లైక్ దిస్, ఓన్లీ హారిజాంటల్. సో రిమైనింగ్ చూడండి, హారిజాంటల్లో ఉన్నవి మాత్రమే. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్ బికాజ్ వర్టికల్లీ డివైడెడ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 3 divisions ఉంటే మనకి ఇక్కడ కూడా 3నే ఉండాలి, అంటే 3 parts ఉన్నాయి. 1 2 3. ఇక్కడ కూడా 3 parts ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు 2 parts ఉన్నాయి. సో ఈ ఆల్సో ఎలిమినేటెడ్, ఓన్లీ దిస్ ఆర్ దిస్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే, బట్ ద లైన్ ఇట్ ఈస్ నాట్ గివెన్. సో లైన్ ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి, సో దిస్ లైన్ ఈజ్ నాట్ గివెన్, దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓన్లీ ఆప్షన్ నంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ అనేది ఒకటి మాత్రమే అవుతుంది. వర్టికల్ హారిజాంటల్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో వర్టికల్ అంటే ఇలా డివిజన్ జరిగింది, ఇది వర్టికల్ అని అంటారు. సో ఇది హారిజాంటల్గా డివిజన్ జరిగింది. నెక్స్ట్ వర్టికల్గా జరిగింది. నెక్స్ట్ ఎలా రావాలి డివిజన్, హారిజాంటల్గా రావాలి. హారిజాంటల్గా డివిజన్లు మనకి ఇచ్చింది, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, 1 3 4 అన్ని హారిజాంటల్గా డివైడ్ అయ్యాయి, బట్ ఇక్కడ 3 parts డివిజన్ అయితే ఇక్కడ కూడా 3 parts ఉండాలి. ఇక్కడ 2 parts డివిజన్ అంటే ఇక్కడ కూడా 2 parts డివిజన్ జరిగింది. సో ఇక్కడ మీకు 3 parts డివిజన్ జరగాలి. సో 3 parts డివిజన్లో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓన్లీ 1 and 3. 1 and 3లో మనకి ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది, ఇక్కడ లైన్ ఇచ్చారు, సో ఇక్కడ లైన్ మిస్ అయింది. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ నంబర్ 1 మాత్రమే యువర్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యారో మార్క్. సో ఇది యారో మార్క్ వన్స్ అగైన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏ కాన్సెప్ట్ మీద ఇచ్చారు సార్ అంటే, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ కాన్సెప్ట్. ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ కాన్సెప్ట్లో ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సీ దిస్ యారో మార్క్
యారో మార్క్ నెక్స్ట్ ఇలా రొటేట్ అయింది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యి దిస్ యారో మార్క్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చింది, ఈ ఎడ్జ్కి వచ్చింది. నెక్స్ట్ ఇది ఈ కార్నర్ నుంచి ఈ యారో మార్క్ ఈ కార్నర్కి రావాలి, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యి దిస్ యారో మార్క్ విల్ బీ దేర్, ఓకే, అండ్ దిస్ ఎడ్జెస్ విల్ బీ లైక్ దిస్, ఓకేనా. సో అంటే ఈ యారో మార్క్ ఈ కార్నర్కి రావాలి. సో యారో మార్క్ కార్నర్కి వచ్చింది, ఎక్కడుంది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయింది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయింది, ఈ ఆప్షన్ ఎలిమినేట్. ఓన్లీ ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. రైట్. నెక్స్ట్ see the once again anti clockwise concept. ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్ కాన్సెప్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ సీ దిస్ సర్కిల్లో మనకు ఫస్ట్ సెకండ్ ఫిగర్లో ఒకటి ఆపోజిట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది స్క్వేర్లో. నెక్స్ట్ ఏం చేశాడు, ఇక్కడ ఒకటి యాడ్ చేశాడు. నెక్స్ట్ ఫిగర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, వెరీ ఈజీ దిస్ క్వశ్చన్. సో దిస్ సర్కిల్, సారీ, దిస్ ఈజ్ లైక్ దిస్ అండ్ హియర్ ఇట్ ఈస్ గివెన్. వాట్ ఈస్ యూ గోయింగ్ టు గెట్, వన్ ఆపోజిట్. అంటే సెకండ్ ఫిగర్లో ఆపోజిట్గా ఒక సర్కిల్ ఇట్ ఈస్ యాడెడ్, థర్డ్ ఫిగర్లో ఆపోజిట్గా వన్ సర్కిల్ ఈజ్ యాడెడ్. సో అంటే మనకి ఇక్కడ 4 ఇలా వస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎడ్జ్లో కార్నర్స్లో ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ట్రయాంగిల్ సంబంధమే లేదు. రెక్టాంగిల్ కాదు, మనకు కావాల్సింది స్క్వేర్లో మనకి 4th ఆప్షన్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఒకసారి. 15th క్వశ్చన్, సీ దిస్ 15th క్వశ్చన్. సో ఇక్కడ ఏం చూసుకుంటే 1 2 3 4 5. నెక్స్ట్ ఒక లైన్ ఇలా ఉంది, డివిజన్ చేసుకుంటా. నెక్స్ట్ చూడండి 1 2 3 4 అంటే ఒకటి తగ్గించాడు, ఇక్కడ యాడ్ చేశాడు, 2 అయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3, ఇక్కడ 3 అయినాయి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ మీకు 2 లైన్స్ మాత్రమే రావాలి. ఎన్ని డివిజన్స్ జరగాలి, 4. ఇక్కడ పైన ఇంక్రీజ్ అయితే పోతుంది. సో ఇక్కడ చూసుకుంటే 1 2 ఇక్కడ తగ్గాయి బట్ పైన పెరిగాయి. సో ఇక్కడ ఏం చూడండి, ఇది 3 ఇది ఆల్రెడీ సేమ్ ఆప్షన్. 3 4 ఇచ్చాడు, సో ఇది ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇక్కడ 4 3 ఇచ్చాడు, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇక్కడ చూడండి ఒకసారి 2 3 ఇచ్చాడు. సో 2 4 ఇచ్చింటే కరెక్ట్ ఆన్సర్. సీ దిస్ 4th ఆప్షన్, ఇట్ ఈస్ గివెన్ 2 and 4. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్లో see this question. This is also based on the concept of once again the anti-clockwise. సో మీరు అన్ని యాంటీ క్లాక్ వైజ్లో కానీ క్లాక్ వైజ్ కాన్సెప్ట్లో కానీ చూసుకుంటే యువర్ క్వశ్చన్స్ విల్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఈ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది ఒక హారిజాంటల్ లైన్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్కి డ్రా చేశాడు. నెక్స్ట్ ఫిగర్ చూడండి, ఇక్కడ యాడ్ చేశాడు. నెక్స్ట్ ఫిగర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. మళ్ళీ ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే సో దాన్ని డిస్టర్బ్ చేయలేదు. సో ఇట్ ఈస్ గివెన్ లైక్ దిస్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది అయితే సంబంధమే లేదు, ఎందుకంటే 4 ఇచ్చాడు. నెక్స్ట్ ఫిగర్ ఏదైనా దీని తర్వాత కూడా, అంటే ఈ ఫిగర్ తర్వాత కూడా మీకు ఈ ఫిగర్ తర్వాత కూడా ఏదైనా అంటే అప్పుడు మీరు ఇది తీసుకోవచ్చు, ఓకే. సో ఈ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. దిస్ ఈజ్ నోవేర్ కనెక్టెడ్, దిస్ ఈజ్ ఆల్సో నోవేర్ కనెక్టెడ్. ఎందుకంటే మనకి ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళలేదు. ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ కాన్సెప్ట్తోనే ఇది కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, వెరీ ఈజీ. ఫస్ట్ సర్కిల్ని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, ఓకే. ఫస్ట్ సర్కిల్ని ఒక 2 పార్ట్స్, నెక్స్ట్ సర్కిల్ని ఒక అంటే హారిజాంటల్గా చూడండి. ఇక్కడ ఒకసారి హారిజాంటల్ వర్టికల్గా డివైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి ఇలా డివైడ్ చేశారు. అంటే పాసిబిలిటీస్ ఎన్నెన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2, ఇక్కడ 1 2 3 4 అయింది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 అయింది. నెక్స్ట్ ఎన్ని పార్ట్స్ చేయొచ్చు, మీరు 8 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 8 పార్ట్స్ ఒకటి చూడండి ఒకసారి. 1 2, ఇక్కడ ఆల్రెడీ 4 అయిపోయినాయి, ఇక్కడ 5 6 అయిపోయింది, అంటే టోటల్గా 8. అంటే ఇప్పుడు చూడండి టోటల్గా ఎన్ని పార్ట్స్ డివైడ్ అయినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. అంటే 8 పార్ట్స్గా డివైడ్ చేసే ఆన్సర్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 1 2 3 4 5 6. సో దిస్ ఆన్సర్ ఈజ్ ఎలిమినేటెడ్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 1 2 3 4 5 6 7 8 9 10. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓన్లీ ఆప్షన్ నెంబర్ 2 గిన అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో 2 పార్ట్స్ డివైడ్ అయింది, నెక్స్ట్ 4 పార్ట్స్, నెక్స్ట్ 6 పార్ట్స్గా డివైడ్ అయింది సర్కిల్, నెక్స్ట్ 8 పార్ట్స్. సో ఆన్సర్ నంబర్
2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈజ్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లాక్ వైజ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి ఒకసారి, క్లాక్ వైజ్ కాన్సెప్ట్లోనే వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సి హారిజాంటల్ లైన్ యాడెడ్ చేశాడు, నెక్స్ట్ వర్టికల్ లైన్ యాడెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజే కదా. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేశాడు. నెక్స్ట్ వర్టికల్ లైన్ డ్రా చేయాలి, ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మనకు ఫైనల్గా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో రెక్టాంగిల్లో ఇది కాదు, ఇది ఓపెన్ అయింది, ఇది కూడా ఓపెన్ అయింది. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిగర్ 19 కూడా వెరీ ఈజీ. ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఒకటే అంటే 1 సర్కిలే ఉంది, నెక్స్ట్ 3 సర్కిల్స్ అయినాయి, నెక్స్ట్ ఏమైంది 5 సర్కిల్స్ అయినాయి. నెక్స్ట్ ఏం కావాలి మీకు, సో మీకు 7 కావాలి. 7 సర్కిల్స్ ఉండేది, 7 సర్కిల్స్ ఉండేది, ఇది కాదు, 7 అయితే కాదు. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5, ఇక్కడ 5 6 ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ కాదు. 1 2 3 4 5 6 7 8 9, ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకి ఇక్కడ 7 రావాలి. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అంటే 7 సర్కిల్స్ ఉన్న ఆప్షన్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ది, అంటే కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీగా మనకి ఇది ఏంటిదంటే, సో యాంగిల్ రొటేషన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, యాంగిల్ రొటేషన్ మనకి డయాగ్రామ్ని యాంగిల్ రొటేషన్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. సి దిస్ 20th క్వశ్చన్. సో ఫస్ట్ ఈ బ్రెడ్ అనేది, సో ఇట్ ఈస్ షోయింగ్ ఆన్ ద టాప్. నెక్స్ట్ డయాగ్రామ్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్, అంటే సో పైకి ఇలా ఉన్నదాన్ని నెక్స్ట్ డయాగ్రామ్ ఈజ్ రొటేటెడ్ లైక్ దిస్. అంటే రొటేషన్ ఎంత చేశాడు, సో ఇది రొటేట్ చేశాడు. అంటే టోటల్గా ఎంత డిగ్రీస్, 180 డిగ్రీస్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ రొటేషన్. సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏం చేశాడు, నెక్స్ట్ దిస్ 180 డిగ్రీస్కే రొటేట్ చేశాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ వన్స్ అగైన్. థర్డ్ ఫిగర్ అంటే మనకి నెక్స్ట్ ఎలా రావాలి, నెక్స్ట్ కూడా 180 డిగ్రీసే మనము రొటేట్ చేయాలి. సో బట్ దిస్ టాప్ ఆఫ్ దిస్ బ్రెడ్ పీస్ షుడ్ గో డౌన్. అంటే బ్రెడ్ పీస్ యొక్క టాప్ కిందికి వెళ్ళాలి. సో మీకు డాటెడ్ అనేది పైకి రావాలి, ఇది అనమాట. సో 4 డాట్స్, సో ఇక్కడ చూసుకుంటే డాటెడ్ కిందికి పోయింది, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇది కూడా పైకి ఉంది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇది కూడా పైకి ఉంది, ఆప్షన్ ఎలిమినేట్. సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి, డాటెడ్ డౌన్, బ్రెడ్ పీస్ డౌన్ అండ్ 4 డాట్స్. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐ థింక్ సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఫ్రమ్ 2017 అనుకుంటాను. ఇది 2016. ఒకసారి చూడండి, 2016 క్వశ్చన్ పేపర్. ఇది 5 క్వశ్చన్స్ ఉన్నాయి 2016. ఇక్కడ చూడండి ఒకసారి, సీ దిస్ క్వశ్చన్, అంటే డాట్ అండ్ క్రాస్, అంటే పైన ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమైంది చూడండి, పైన కింద థర్డ్ది యాడ్ చేశాడు. నెక్స్ట్ చూడండి ఒకసారి, పైన కింద పైన కింద. నెక్స్ట్ ఏం రావాలి, నెక్స్ట్ ఒక లైన్ ఉంది మనకు, ఒక జిగ్జాగ్గా 1 2 3 4 అయిపోయినాయి ఆల్రెడీ. సో అంటే మనకు ఒక పైన ఇలా వస్తుంది, అంటే 5ది వస్తుంది. సో డాట్స్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాడు, డాట్స్. నెక్స్ట్ క్రాస్. సో అంటే మనకి నెక్స్ట్ స్టెప్లో కిందిది వస్తుంది, జిగ్ జాగ్ అంటారు అనమాట. దీన్ని జిగ్ జాగ్లో యాడ్ చేసుకుంటా వెళ్ళాడు. ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడికైనా చూసుకుంటే సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి. సెకండ్ ఆప్షన్లో డాట్ క్రాస్, ఇది అయితే ఆప్షన్ కాదు. ఇక్కడ కూడా డాట్ క్రాస్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా డాట్ క్రాస్. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. బట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి మీకు క్లియర్గా 1 2 3 4 అండ్ 5. 3 డాట్స్ పైన ఉన్నాయి, కింద క్రాస్ సింబల్స్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో కాన్సెప్ట్ ఆఫ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అనుకోవచ్చు. ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ ఏం చూసుకుంటే సర్కిల్కి ఇట్ ఈజ్ యాడెడ్.
నెక్స్ట్ డయాగ్రామ్లో ఇట్ ఈస్ ఆల్రెడీ యాడెడ్ వన్ మోర్ దట్ సింబల్. నెక్స్ట్ డయాగ్రామ్లో ఇక్కడ యాడ్ చేశాడు, అంటే ఇలా. నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇవి మీరు క్లియర్గా అవుట్ సైడ్ ఫిగర్స్ కింద చూసుకుంటే అవి క్లాక్ వైజ్లోనే రొటేట్ అవుతున్నాయి. సో ఇక్కడ క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఎలా వస్తుంది, ఇలా రావాలి, క్లాక్ వైజ్లో ఇలా రావాలి నెక్స్ట్ డయాగ్రామ్. అంటే మనకి సర్కిల్కి ఎక్స్ట్రాగా ఇలా రావాలి. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, సో ఇవన్నీ ఇలా క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయి బయటవన్నీ. సో ఇది కూడా క్లాక్ వైజ్లో తిరగాలంటే ఇది బయటికి ఇలా ఉండాలి. సో ఈ ఆప్షన్ చూడండి ఒకసారి. సో ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్, ఎందుకంటే ఇది డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడైనా చూసుకుంటే ఇది కూడా డిఫరెంట్ డైరెక్షన్లోనే ఉంది క్వశ్చన్కి దానికి. నెక్స్ట్ ఇక్కడైనా చూసుకుంటే మీరు, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆప్షన్ నంబర్ ఇక్కడ ఎలిమినేట్ అయింది. సో ఆప్షన్ నంబర్ 4 ఇక్కడ ఎలిమినేట్ అయింది. ఆప్షన్ నంబర్ 1 చూడండి ఒకసారి క్లియర్గా, దిస్ ఈజ్ అ క్లాక్ వైజ్ రొటేషన్, ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. సో ఆప్షన్ నంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సీ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఇలా వెళ్ళింది. సో అంటే ఈ యారో మార్క్ లైక్ దిస్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ అండ్ దిస్ యారో మార్క్ ఈజ్ షిఫ్టెడ్ లైక్ దిస్ అండ్ దిస్ ఈజ్ కమింగ్. అంటే ఈ యారో మార్క్ ఇలా షిఫ్ట్ అయింది, అంటే వన్ స్టెప్, దిస్ ఈజ్ కాల్డ్ వన్ స్టెప్ షిఫ్టింగ్. వన్ స్టెప్లో షిఫ్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, ఈ యారో మార్క్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ లైక్ దిస్, ఇక్కడికి వచ్చింది, ఈ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చింది, ఈ యారో మార్క్ ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సో ఈ యారో మార్క్ ఈ యారో మార్క్ ఇక్కడికి వెళ్ళింది, ఈ ఇంటూ ఇక్కడికి వచ్చింది, ఈ పైది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పండి. నెక్స్ట్ సర్కిల్లో మనకి 4 డివిజన్స్ జరగాలి. సర్కిల్లో 4 డివిజన్స్ అంటే ఈ యారో మార్క్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ యారో సింబల్ ఇక్కడికి వస్తుంది, తర్వాత ఈ ఈక్వల్ టు ఇక్కడికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఆప్షన్ నంబర్ 2 ఎలిమినేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ ఈక్వల్ ఇక్కడ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ 2 ఆపోజిట్లో అయితే రావు, 2 ఆపోజిట్లోనే ఉన్నాయి ఎప్పుడు యారో మార్క్స్, 2 పక్కన అయితే లేవు అడ్జసెంట్గా. ఇది కూడా ఆప్షన్ ఎలిమినేట్ అయింది బికాజ్ యారో మార్క్స్ ఆర్ అడ్జసెంట్. ఓన్లీ ఆప్షన్ నంబర్ 1 చూడండి. ఆప్షన్ నంబర్ 1 సో ఇట్ ఈస్ షిఫ్టెడ్ లైక్ దిస్ అండ్ షిఫ్టెడ్ ఆపోజిట్గా ఉన్నాయి, యారో మార్క్ 1 స్టెప్ షిఫ్టెడ్గా జరిగింది. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫిగర్లో వెరీ ఈజీ. సో ఇలా ట్రయాంగిల్ ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ మనకి కింద పార్ట్, దిస్ డౌన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద నెక్స్ట్ ఫిగర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, ఇన్ ద నెక్స్ట్ ఫిగర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సో అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, అండ్ టాప్ వన్ ఈజ్ లైక్ దిస్ అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు క్రాస్, నెక్స్ట్ ఇట్ ఈస్ that rectangle. Next time రావాలి పైన cross and it is divided into 4. So already this option is eliminated because rectangle. Only cross లేదు కాబట్టి this option is also eliminated. Only have this option, but you have to divide 4. But ఇక్కడ చూడండి ఒకసారి. So 1 2 it is divided. So it is divided into 3. సో మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ 1 2నే ఉంది, సేమ్ ఫిగర్ ఇది. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇట్ ఈస్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 3 పార్ట్స్. ఓన్లీ ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డౌన్ పార్ట్లో మనకి 3 టైమ్స్గా డివైడ్ అయ్యి పైన క్రాస్ ఉండాలి. అది నెక్స్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ సీ దిస్ డయాగ్రామ్. సీ దిస్, ఇక్కడైనా చూసుకుంటే మీకు దిస్ ఈజ్ ఆల్సో సింబల్స్. 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సైడ్స్, ఇక్కడ 4 సైడ్స్. నెక్స్ట్ ఏం రావాలి మనకి, 5 సైడ్స్ ఉన్న ఫిగర్ రావాలి. అంటే మనకి ఏం రావాలి, ఈ 5 సైడ్స్ ఉన్న ఫిగర్ని నార్మల్గా పెంటాగాన్ అంటారు. దట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ 6 సైడ్స్, దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ 4, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆల్రెడీ మనకు 4 ఇట్ ఈస్ కంప్లీటెడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 4, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓన్లీ 5 ఈజ్ యూ హ్యావ్ 5 సైడ్స్. 5 సైడ్స్ ఉన్న పెంటాగాన్ మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. 1 2 3 1 2 3 4 and 5. So this is your correct answer. Okay, next figure. Next చూడండి ఒకసారి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్సెప్ట్ ఆఫ్ యాంటీ-క్లాక్. It is rotated. Anti-clock. So this arrow is rotated in anti-clockwise direction. This is also rotated in anti-clockwise. Final గా ఇక్కడ చూడండి 3 horizontal lines are reduced to 2,
2 is reduced to 1 అంటే ఫైనల్గా మనకి ఏం రావాలి, యారో మార్క్ డైరెక్షన్ లైక్ దిస్ and you have the like this and this one is also eliminated. Final ga manaki anti clockwise ikkada chudandi ఇది టాప్ డౌన్వర్డ్స్ లో ఉండే ఆల్రెడీ this option is eliminated and this is also exactly opposite, so this is also eliminated and this is also eliminated. Only option number 3 is your correct answer. Option number 3 is the correct answer. సో నాకు తెలిసి ఇది 2000 ఐ థింక్ సో దిస్ 2011 క్వశ్చన్ పేపర్, ఇది 2011లో క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆఫ్ 2011. ఓకే రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇది. సో ఇక్కడ నంబర్స్ మిస్ అయినాయి. 18th, దిస్ ఈజ్ అ కంటిన్యూషన్ 19 and 20. ఓకే, సీ దిస్ ఇక్కడ చూడండి ఒకసారి. This is also based on the concept of clockwise and anti-clockwise. Clock and anti-clock. ఇది కూడా మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లోనే రొటేషన్ జరుగుతుంది. దిస్ సర్కిల్ ఈ షిఫ్టెడ్ టు లైక్ దిస్ హియర్. నెక్స్ట్ అంటే ఇది క్లాక్ వైజ్. ఇది చూడండి, దిస్ ఈజ్ షిఫ్టెడ్ టు హియర్ అంటే దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే థర్డ్ ఫిగర్కి వచ్చేసి ఇది ఇక్కడికి వచ్చింది, ఇది క్లాక్ వైజ్లో ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏం జరగాలి, దిస్ సర్కిల్ ఈజ్ షిఫ్టెడ్ ఇన్ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ రావాలి. సర్కిల్ ఈజ్ షిఫ్టెడ్ టు క్లాక్ వైజ్ అంటే దిస్ ఈజ్ గోయింగ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ పైన రావాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ కింద చూస్తే, సో ఇక్కడ ఆప్షన్ సర్కిల్ ఇక్కడ రావాలి, దిస్ ఈజ్ గోయింగ్ డౌన్. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 పక్క పక్కన ఉన్నాయి, దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ సి దిస్ ఆప్షన్ నంబర్ 2 2 పక్క పక్కన ఉన్నాయి, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. అండ్ దిస్ సర్కిల్ ఈజ్ గోయింగ్ టాప్. యాక్చువల్ సర్కిల్ కాదు, మనకు కావాల్సింది ఒక స్క్వేర్ బ్లాక్ డార్క్. ఇది ఆప్షన్ నంబర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్గా యూ కెన్ సీ దిస్ ఈజ్ షిఫ్టెడ్ టాప్వర్డ్స్ అండ్ దిస్ ఈజ్ సర్కిల్ ఈజ్ కమింగ్ డౌన్వర్డ్స్. ఓకేనా రైట్. దిస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సేమ్ కాన్సెప్ట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ చూస్తే సో దిస్ ఈజ్ షిఫ్టెడ్ టు క్లాక్ వైజ్. నెక్స్ట్ డయాగ్రామ్ ఈ షిఫ్టెడ్ టు క్లాక్ వైజ్. ఇది కూడా క్లాక్ వైజ్లోనే షిఫ్ట్ అయింది, ఇది కూడా క్లాక్ వైజ్లోనే షిఫ్ట్ అయింది. నెక్స్ట్ క్లాక్ వైజ్లోనే షిఫ్ట్ అవ్వాలి. ఈజ్ ఇట్ రైట్? నెక్స్ట్ ఈజ్ ఆల్సో షిఫ్టెడ్ టు క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్లో షిఫ్ట్ అయితే యూ విల్ గెట్ ఏ సర్కిల్ విల్ బీ లైక్ దిస్. ఓకే, 2 parts విల్ బీ డివైడెడ్. సో అంటే మీకు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, ఇక్కడ ఒక 0 వస్తుంది, ఇక్కడ ఒక డాట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆప్షన్ నంబర్ 1 కరెక్టే ఉంది కానీ బట్ ఈ సింబల్స్ ఆర్ చేంజ్. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ ఈ ఆప్షన్ నంబర్ 3 హారిజాంటల్ డివిజన్ యూ వోంట్ గెట్. ఆప్షన్ నంబర్ 4 ఆల్రెడీ ఇట్ ఈస్ సెకండ్ ఫిగర్ లాగానే ఉంది బట్ యూ వోంట్ గెట్ లైక్ దిస్. ఆప్షన్ నంబర్ 2 ఇఫ్ యూ అబ్జర్వ్, ఆప్షన్ నంబర్ 2 క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ప్లస్ అండ్ 0 హియర్, డాట్స్ ఇక్కడికి వచ్చాయి. నెక్స్ట్ సీ దిస్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్లో ఎక్స్ట్రాగా పైన మీకు ఒక యారో మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ యూ సీ దిస్ యారో మార్క్, దిస్ ఈజ్ ఆల్సో రొటేటెడ్. సో ఒకసారి ఈ కార్నర్కి ఇలా డివిజన్ అయింది, నెక్స్ట్ ఫిగర్లో ఇలా డౌన్వర్డ్స్కి వెళ్ళింది, ఒకసారి అప్వర్డ్స్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇలా రావాలి, ఖచ్చితంగా మీకు ఒక డౌన్వర్డ్ యారో యు ఆర్ గోయింగ్ టు గెట్. అండ్ హౌ మెనీ, ఇక్కడ 1 యారో ఉంది పైన, నెక్స్ట్ ఇక్కడ 2 యారోస్ ఉన్నాయి, ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని యారోస్ రావాలి? 4 యారోస్. 1 2 3 4 యారోస్ అండ్ దిస్ యారో ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్స్. ఓకే, సో నేను సింబల్ ఇక్కడ చూస్తే సో జిగ్ జాగ్ ఇచ్చాడు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గివెన్, యూ సీ మేబీ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూ విల్ సీ దిస్ యారో ఈజ్ షిఫ్టెడ్ డౌన్ అప్వర్డ్స్, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇది కూడా ఆప్షన్ షిఫ్ట్ చేశాడు కానీ జిగ్ జాగ్. సో ఈ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఓన్లీ ఆప్షన్ నెంబర్ 2 దిస్ యారో ఈజ్ గోయింగ్ డౌన్వర్డ్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ 4 ప్రజెంట్. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా కాన్సెప్ట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ అండ్ నెక్స్ట్ డయాగ్రామ్లో ఇట్ ఈజ్ రొటేటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ క్లాక్ వైజ్ ఇట్ ఈజ్ రొటేటెడ్. నెక్స్ట్ ఎలా రొటేట్ అవ్వాలి? నెక్స్ట్ కంపల్సరీగా ఇట్ ఈజ్ రొటేటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ యారో మార్క్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ యారో మార్క్ ఈజ్ లైక్ దిస్ అప్వర్డ్స్ అంటే ఫస్ట్ అప్వర్డ్స్ ఇలా చూపిస్తుంది, నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్స్, నెక్స్ట్ ఇట్ ఈస్ అప్వర్డ్స్, నెక్స్ట్ ఎలా రావాలి? డౌన్వర్డ్స్, నెక్స్ట్ షుడ్ బి డౌన్వర్డ్స్ లైక్ దిస్. సో యాంటీ క్లాక్ వైజ్ డౌన్వర్డ్స్. సో ఇది అప్వర్డ్స్ ఉన్నాయి, సో దిస్ ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్, దిస్ 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. డౌన్వర్డ్స్ ఉన్నాయి బట్ ఇట్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేటెడ్, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ నంబర్ 4 ఈజ్ యువర్
correct answer. Option number 4 is the correct answer. Next see this questions. See this questions. 1 second, please give the time. So ఇది పైకి ఉంది కొంచెం. All right, see this question. 16 I think so this is of 2000 I think so this is 2008. This is the question, it is given in 2008 question paper. ఇది ఒకసారి చూడండి. See this, so ఇక్కడ చూడండి ఒకసారి, circle a rectangle, sorry, a square it is given. So this arrow mark is rotated. Arrow mark exactly గా మళ్ళీ ఎంత రొటేట్ అయింది, exactly it is rotated in 180 degrees. మళ్ళీ ఇలా రొటేట్ అయింది. నెక్స్ట్ 180 degrees it is rotated. This is also 180. అంటే మనకి నెక్స్ట్ arrow mark 180 degrees rotate అయ్యి ఇలా వస్తుంది. That is arrow mark. Next you see this symbol. So ఈ circle symbol ಇಲ್ಲಿ lollipop downwards it is showing. Lollipop upwards, next downwards, next ఎలా రావాలి, upwards lollipop. Okay. Next there is a rectangle is here. Next there is no rectangle here, also rectangle, so no need of rectangle here. So only rectangle lane option you will have, only this option is not having, but symbol lollipop is left hand side, right hand side undali. So this is also wrong. Rectangle is given, only option number, if you observe option number 3, no rectangle, and you have the lollipop is also correct position, and this arrow mark is also in the correct position. So option number 3 is your correct answer. Next చూడండి, this is also based on the concept of anti-clockwise. So anti-clockwise, see this is rotated like this in the next diagram. Next diagram లో ఇలా rotate అయ్యి ఇలా వచ్చింది, అంటే next diagram ఎలా rotate అవ్వాలి, so like this it is to be rotated. In the next diagram upwards empty circle, downwards one dark circle. So అంటే so this is eliminated, opposite లో రావు, and this is opposite ఇచ్చాడు, actually empty circle outside లో ఉండాలి. So this is also not correct, and the same option is given, option number 3. So ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, so this is also eliminated. And you see this option number 2, option number 2 is the correct answer. Okay, option number 2 is the correct answer. Very simple. 18th is very simple. One dot added, ఒక డాట్ యాడ్ అయింది, ఇక్కడ డార్క్ సర్కిల్ 2 యాడ్ అయినాయి, 3 is added, next to be 4 to be added. 1 కాదు, 2 it is not, 3 it is not, only 4. Option number 4 is the correct answer. Next question చూడండి ఒకసారి, 19th one here, 19th one. So this is plus symbol is rotated in clockwise, direction. Circle symbol is rotated in anti-clockwise. ఇక్కడ చూడండి ఒకసారి, ప్లస్ సింబల్ ఇక్కడికి వచ్చింది, సర్కిల్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ సర్కిల్ ఇక్కడికి వచ్చింది, ప్లస్ సింబల్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్లస్ సింబల్ ఇక్కడికి వస్తుంది, సర్కిల్ సింబల్ ఇక్కడికి వస్తుంది, రైట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ప్లస్ సింబల్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సి దిస్ ఆప్షన్, సో దిస్ ఇస్ ఎలిమినేటెడ్, ఆపోజిట్లో ఉన్నాయి కానీ బట్ రివర్స్ ఆపోజిట్. అండ్ సి దిస్ I think so second option is correct. Third option చూడండి ఒకసారి, ఆపోజిట్గా ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి, సో దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్, అండ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 అంటే ఇది కూడా, సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వన్ స్టెప్లో షిఫ్టింగ్ జరుగుతూ ఉంది, అది కూడా ఒకటి క్లాక్ వైజ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. See this 20th question, I think so this is the last question. Okay, see this arrow mark, extra ఏమైందంటే in the next diagram లో it is shifted to here, ఎక్స్ట్రా ఇక్కడ వచ్చింది, సో ఇక్కడ ఒక యారో ఇలా యాడ్ అయింది, నెక్స్ట్ డయాగ్రామ్కి ఇలా యాడ్ అయింది, నెక్స్ట్ ఏం రావాలి, ఈ ఫిగర్ ఇట్ హ్యాస్ టు గో హియర్. అంటే సీ దిస్ 20th క్వశ్చన్, 20thలో ఈ ఫిగర్ ఇది ఇలా వెళ్ళాలన్నమాట, సో ఇది ఇలా జరుగుతుంది, సో నెక్స్ట్ ఇలా జరుగుతూ ఉంది, అంటే ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఆఫ్ క్లాక్ వైజే. సో మీరు గిన్న చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఒక నిమిషం నేను అరేంజ్ చేస్తాను క్లియర్గా. సో సీ దిస్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్.
సో దిస్ సింబల్ వచ్చేసి మనకి అంటే మెయిన్గా ఇక్కడ ఉంది ఒకటి, ఫస్ట్ ఇక్కడ ఉంది, దెన్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు లైక్ దిస్ అండ్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చింది మనకి, అంటే సెకండ్ ఫిగర్లో ఇక్కడికి వచ్చింది, థర్డ్ ఫిగర్లో ఇక్కడికి వచ్చింది, ఫోర్త్ ఫిగర్లో మనకి ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఫిగర్లో ఎక్కడ రావాలనేది, సో ఇది రాంగ్ ఆన్సర్ బికాజ్ ఆల్రెడీ గివెన్. దిస్ ఈజ్ ఆల్సో నోవేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్, లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, దిస్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? సో నేను 2019 to 2008 క్వశ్చన్ పేపర్స్ నాకు దొరికినవన్నీ కంప్లీట్ చేశాను. సో ఇన్ ద మిడిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నవోదయ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు చదువుకోండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.